చంద్రబాబుకి మంచి యాక్సెస్ ఉంటుంది కేంద్ర మంత్రులు వాళ్ళందరితో. ఒకప్పుడు ఆయన చక్రం తిప్పినటువంటి రోజుల్లో వాళ్ళందరూ సార్ అంటూ తిరిగేటటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రులు అయ్యారు. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికారు. అందులో ఇప్పుడు ఎలాంటి కీ రోల్లో ఆయన ఉన్నారు అన్నటువంటిది తెలుసు కాబట్టి అపారమైనటువంటి గౌరవం లభిస్తుంది. అందుకనినే మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా అక్కడ వచ్చేటటువంటి మాటల్లో నాకు ఇది కావాలంటే ఓకే చేసేటటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బీపీసీఎల్కి సంబంధించినటువంటిది ఏదైతే రిఫైనరీ మచిలీపట్నంలో పెట్టాలి అని చెప్పి అడగటం, ఓకే చేయటం జరిగిపోయింది. స్థలం కూడా ఉంది అని చెప్పేసి బాలశౌరి చెప్పడం అది. అయితే టోటల్గా ఇది 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. దీంట్లో 30,000 ఉద్యోగాలు వస్తాయి. దీని ద్వారా 1,00,000 ఉద్యోగాలు ఇండైరెక్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చమురు శుద్ధి కర్మాగారం అనేది ఆయిల్ రిఫైనరీ అనేటటువంటిది చాలా కీలకం. దీంట్లో ఈ చమురు శుద్ధి చేశాక వచ్చేటటువంటి ఉత్పత్తులు డీజిలు, బూటెన్, కిరోసిన్, గ్యాసోలిన్, ఫ్యూయల్ ఆయిల్, ప్రాసెస్, లిక్విడిఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, నాఫ్తా ప్లాస్టిక్ ముడిసరుకు, నాప్పం, మైక్రో క్రిస్టలైన్ గ్యాస్, పెట్రోలియం జెల్లీ, పారాఫిన్ వాక్సా, సప్తలిన్, గెపైనెట్ బిట్యూమిన్, రిఫైన్డ్ అఫల్ట్, పెట్రోలియం వాక్స్, ఇలా ఇండస్ట్రీకి సంబంధించి అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ వస్తాయి. వీటికి అనుబంధంగా పరిశ్రమలు పుట్టుకొస్తాయి. తద్వారా వాటిట్లో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒక రకంగా మచిలీపట్నం భవిష్యత్తు మార్చేటటువంటి ఇది ఎంత వేగంగా పూర్తయితే అంత బెటరు.